ఎన్నికల సమయంలో ఇప్పుడున్న మేయర్ గారికి ఎవరైతే మద్దతు తెలిపారో అందులో కొంతమంది కార్పొరేటర్లు కూటమి పార్టీకి సంబంధించి కూటమి పార్టీలో 3 పార్టీలు ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, మా దగ్గర నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లు కావచ్చు, వీరందరూ మేయర్ గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారనేది వాస్తవం. అందరూ చర్చించుకుంటున్నారు. వాళ్ళ మీద వ్యతిరేకత అవ్వచ్చు, పశ్చాత్తాపం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళారో కార్పొరేటర్లు వాళ్ళు చాలామంది ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు. తల్లి లాంటి పార్టీకి మనం అన్యాయం చేశాం, స్వప్రయోజనాల కోసం స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తల్లి లాంటి పార్టీకి మనం అన్యాయం చేశామని పశ్చాత్తాపడి ఎవరు ఊహించిన విధంగా మాకు 32 మంది కార్పొరేటర్లు ఉంటే 33 నుంచి 50 వరకు కూడా సుమారు 18 మంది కార్పొరేటర్ల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఒక మంచి సందేశాన్ని విశాఖపట్నంలో ఉన్న కార్పొరేటర్లందరూ కూడా ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం చరిత్రలో ఒకవైపు ఎన్నికలకు సంబంధించి మేము ప్రజాస్వామ్యంతో వెళ్తే ఈ కూటమి నాయకులు ఎవరైతే కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులు 10 మంది ఉన్నారో ముందుగా తెలుగుదేశానికి 6, మా అనుకున్న బీజేపీకి 1, జనసేనకి ఏదో 3 ఏదో అనుకుని పేపర్లో వచ్చింది, మీడియాలో చూసిన దాని ప్రకారం అన్ని మీడియాలో వచ్చింది. అక్కడ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ప్రతి అభ్యర్థి కూడా ఇంత డిపాజిట్ చేయాలి, కూటమి పార్టీ తరపు నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇంత డిపాజిట్ చేయాలని ఒకటి సిస్టమ్ పెట్టుకోవడం, ఆ డిపాజిట్ చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన దాంతో ఓటుకు నోట్లు ఇచ్చినా సరే ధైర్యం సరిపోక ఈరోజు విశాఖపట్నం చరిత్రలో నాకు తెలిసి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఇక్కడ అందరికీ తెలుసు చాలామందికి ఇలా క్యాంపు రాజకీయాలు చేయటం అనేది అయితే ఇప్పుడు నాకు తెలిసి అయితే